ఓట్ చోర్ లాంటి చర్చ తీసుకొచ్చి రాహుల్ గాంధీ ఒకంత మంచి పని చేశాడు. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు ప్రపంచం ముందు బద్నాం చేయాలనుకుంటున్నాడు, కానీ ఒక ఆస్పెక్ట్లో బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఆ దొంగ ఓట్ల నియంత్రణ సులభం అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు తమ ఏరియాలో ఉన్న దొంగ ఓట్లు ఎవరో గుర్తించే ప్రయత్నం చేస్తారు. అట్లాగే దొంగ ఓట్లని తీసేయడానికి అడ్డుపడడానికి కుదరదు. కానీ ఇప్పుడు బీహార్లో ఓట్లు తీసేసినందుకు ఓట్ చోర్ అన్నాడు, మహారాష్ట్రలో ఓట్లు యాడ్ చేసినందుకు ఓట్లు దొంగలు అంటాడు. ఆయన చెప్పే దాంట్లో అర్థం ఆయనకే తెలియదు. వచ్చిన సమస్య అది. 1 కోటి మందిని వేరే దేశం నుంచి తెచ్చి ఈ దేశంలో పెట్టలేరు కదా, పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పెట్టారంటే కర్ణాటకలో అట్లాగే గెలిచినట్ట, తెలంగాణలో అట్లాగే గెలిచినట్ట, హిమాచల్ ప్రదేశ్లో అట్లాగే గెలిచినట్ట, తమిళనాడులో అట్లాగే గెలిచినట్ట అంటే అబ్బెబ్బే అదేం కాదంటారు. అంటే మా వాళ్ళు గెలిచిందంత అద్భుతం శృంగారం, ఎదురోళ్ళు గెలిచిందంత దుర్మార్గం వ్యభిచారం అనే పద్ధతి. అది పక్కన పెడితే ఈ చర్చ ద్వారానన్నా పబ్లిక్ కావాల్సిందల్లా ఓటర్ ఐడి పాన్ కార్డు దాన్ని ఏమంటారు, ఓటర్ ఐడి ఆధార్ అనుసంధానం చేయాలి తప్పనిసరిగా, ఈ సిస్టంలోకి రావాలి. నిన్న ఏదో పాపం పొన్నం గారు అనుకుంటుంది, రాహుల్ గాంధీ చెప్పినట్టు ఓటర్ ఆధార్కి అనుసంధానం చేయాలి కదా, ఎవరు ఎందుకు ఆపుతున్నారు? ఎవడు ఆపుతున్నాడు? కేంద్ర ప్రభుత్వం చేస్తానంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆపిచ్చే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఇదే కపిల్ సిబల్ వీళ్ళందరూ కూడా ఆధార్ అనుసంధానం చేయడానికి వీల్లేదు, ఐచ్ఛికం మాత్రమే పెట్టారు. మస్ట్ అని పెట్టండి, ఓటర్ ఐడి ఆధార్ అనుసంధానం. దాంతోపాటు సాఫ్ట్వేర్ సింపుల్ సిస్టమ్, ఒక్కచోటే ఓటు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓ సిస్టమ్ వస్తుంది, ఒక దాన్ని ఏమంటారు, మన టెలికాం డిపార్ట్మెంట్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, నీకు ఎన్ని ఫోన్లు ఉన్నాయి ఎన్ని సిమ్లు ఉన్నాయి నీ పేరు మీద చూసుకొని కానీ బ్లాక్ చేసుకో అని చెప్పేసి. అట్లాగే ఆధార్తో ఇది అనుసంధానం చేసేసి రేపు పొద్దున్న నీకు ఎక్కడెక్కడ ఓటు ఉందో చూపెట్టి ఇందులో నువ్వు ఒకటి ఉంచుకోవాలి, మిగతా 3 డిలీట్ చేసేయాలని చెప్తే ఆన్లైన్లోనే డిలీట్ చేసి పడేస్తే ఒకటే ఉంటుంది. 4 ఉన్నాయి అంటే అసలు నిన్ను ఓటుకి అలౌ చేయకూడదు. సింపుల్, ఈజీ, ప్రశాంతం. అలా జరగాలని కోరుకుందాం. ఎవరన్నా వేస్తే గెస్తే సుప్రీంకోర్టులో అట్లాంటి పిటిషన్లు వేయండి.